మీ అడ్రస్ పెట్టండి సార్, మాకు చెప్పండి, మేము పంపిస్తాం. మీ ఐడి కార్డ్ పెట్టండి ఒకసారి వెరిఫై చేస్తా. నా ఐడి కార్డ్ తీసుకుని మీరు లోన్ తీసుకున్నారా? నువ్వు నాకు చెప్పి తీసుకున్నావా లోను? నాకు ఫోన్ చేసిన లోన్ తీసుకున్నప్పుడు నువ్వు నాకు చెప్పి పెళ్లి చేసుకున్నావా? 5 lakhs లోన్ తీసుకున్నావు. నువ్వు నాకు చెప్పి పెళ్లి చేసుకున్నావా? నువ్వు నాకు చెప్పి పెళ్లి చేసుకున్నావా లేదా నాకు చెప్పి జాబ్ లో జాయిన్ అయినావా? నాకు ఇంకా పెళ్లి కావాలి. నీ కూతురు నాకు చెప్పి జాబ్ ఎక్కినావా? ఎవరిని కడిగి ఎక్కినావు జాబ్? నాకు ఇంకా పెళ్లి కావాలి. మీ కూతుంటే చెప్పండి. పెళ్లి కాదులే, నీలాంటి వాడికి ఎవడిస్తారు పిల్లని చెప్పు. 5 లక్షలు జాబ్ లో నువ్వు ఎవరికి చెప్పి జాయిన్ అయినావు సార్? నీకు చెప్పి జాయిన్ అవ్వలేదు నేను. మరి నీకు చెప్పి లోన్ తీసుకోలేదు నేను. ఎందుకు తీసుకున్నావు మరి లోను? ఎందుకు తీసుకున్నావు? ఎందుకు జాబ్ ఎందుకు ఎక్కినావు చెప్పు మరి నాకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. నేను నీలాగా లోన్ తీసుకున్నా. శాలరీ కట్టుకో మరి వస్తే. నేను నీలాగా లోన్ తీసుకుని కట్టుకున్నా మెగకొట్టలే. నువ్వు అసలు లోన్ ఎవడిస్తా నీకు ఫస్ట్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ రికవర్ ఏజెంట్ లొకేషన్ అడిగాడు. నేను ఐడి అడిగాను. ఐడి అడిగితే నా ఐడి పెట్టి లోన్ తీసుకున్నావు అని చెప్పేసి క్వశ్చన్లు ఇస్తున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. టైం పడుతుంది మేడం, కొద్దిగా ఫండ్ ఇష్యూ, ఇంకా అమౌంట్ రాలేదు. టైం పడుతుంది సార్. మీరు పోయిన మంత్ కూడా ఏమన్నారు, ఈ మంత్ పే చేస్తా అని చెప్తేనే కదా హోల్ లో పెట్టింది. మళ్ళీ 20 days టైం అడిగారు, ఇచ్చాం కదా. నెక్స్ట్ మంత్ చేస్తాం మేడం. ఇది ప్రతిసారి నెక్స్ట్ మంత్ అనుకుంటే వెళ్ళకండి సార్. మరి ఏం చెప్పాలి, డబ్బులు లేనప్పుడు చెప్పండి. హలో చెప్పండి సార్. 28th రోజు కాల్ చేయమని చెప్పారు కదా సార్. అమౌంట్ రాలేదు సార్. ఇంకెప్పటికి వస్తుంది సార్? నెక్స్ట్ మంత్. అమౌంట్ రాకపోతే పేమెంట్ చేయరా? అమౌంట్ రాకపోతే ఎట్లా వేస్తారు సార్? ఎక్కడ సార్ అడ్రస్? మీద ఇదే అడ్రస్ లో ఉంటారా? బెంగళూరు వచ్చాను నేను. ఈ అడ్రస్ లో ఎవరు ఉంటారు? హౌస్ నెంబర్ 1-52. ఆ అడ్రస్ లో ఎవరు లేరు సార్. ఎవరు లేకపోయినా అది ఓన్ అని పెట్టారు కదా మరి. ఒకప్పుడు ఓన్ చేసేవాడిని, ఇప్పుడు అమ్మేసిన. ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? ప్రజెంట్ బెంగళూరు ఉన్నా సార్. ప్రజెంట్ బెంగళూరు కాదు సార్. మీరు ఎక్కడ స్టేయింగ్? ఎక్కడ హౌస్ స్టేయింగ్ బెంగళూరు అని చెప్తున్నా కదా సార్. బెంగళూరులో ఉంటారా? బెంగళూరు అడ్రస్ చెప్పండి ఒకసారి. మా ఎగ్జిక్యూటివ్ వస్తారు మీ ఇంటి దగ్గరికి. అవునా? ఒకసారి నాకు ఎగ్జిక్యూటివ్ వాట్సాప్ లో మెసేజ్ చేయమని చెప్పండి, పంపిస్తా. మీ అడ్రస్ పెట్టండి సార్, మాకు చెప్పండి, మేము పంపిస్తాం. మీ ఐడి కార్డ్ పెట్టండి ఒకసారి వెరిఫై చేస్తా. నా ఐడి కార్డ్ తీసుకుని మీరు లోన్ తీసుకున్నారా? మరి నువ్వు నాకు కాల్ చేస్తా అని చెప్పావా నాకు లోన్ కట్టకపోతే? మరి 5 lakhs లోన్ తీసుకోండి నెక్స్ట్ మంత్ అని చెప్పి స్టోరీలు చెప్తున్నా ఎవ్రీ మంత్. నువ్వే కాల్ చేస్తా అని చెప్పలేదు కదా నాకు లోన్ తీసుకున్నప్పుడు. మరి ఎందుకు కాల్ చేసినావు? నువ్వు నాకు చెప్పి తీసుకున్నావా లోను? నాకు ఫోన్ చేసినావా లోన్ తీసుకున్నప్పుడు? నువ్వు నాకు చెప్పి పెళ్లి చేసుకున్నావా? 5 lakhs లోన్ తీసుకున్నావు. నువ్వు నాకు చెప్పి పెళ్లి చేసుకున్నావా? నువ్వు నాకు చెప్పి పెళ్లి చేసుకున్నావా లేదా నాకు చెప్పి జాబ్ లో జాయిన్ అయినావా? నాకు ఇంకా పెళ్లి కావాలి. నీ కూతురు నాకు చెప్పి జాబ్ ఎక్కినావా? ఎవరిని కడిగి ఎక్కినావు జాబ్? నాకు ఇంకా పెళ్లి కావాలి. మీ కూతుంటే చెప్పండి. పెళ్లి కాదులే, నీలాంటి వాడికి ఎవడిస్తారు పిల్లని చెప్పు. నీలాంటి వాడు మళ్ళీ నువ్వు కాలేజీ ఫార్మసీలో పనిచేస్తున్నావు. నీలాంటి వాడికి పిల్లని ఎవడిస్తాడు? నాకు చెప్పి జాయిన్ అయినావా? ఎవడికి చెప్పి జాయిన్ అయినావు జాబ్ లో? జాబ్ లో నువ్వు ఎవడికి చెప్పి జాయిన్ అయినావు సార్? నీకు చెప్పి జాయిన్ అవ్వలేదు నేను. మరి నీకు చెప్పి లోన్ తీసుకోలేదు నేను. మరి కట్టు మరి అయితే లోన్ కట్టు మరి అయితే చెప్తున్నా మరి ఎవ్రీ మంత్ అంటే ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూ అని చెప్పకపోతే ఏం చెప్పాలి? ఫేక్ కమిట్మెంట్ ఎందుకు చెప్తున్నావు మరి? ఫేక్ కమిట్మెంట్ ట్రై చేస్తా అని చెప్పిన మేడం మేడంకి నేను ట్రై చేస్తా అని చెప్పాను. అమౌంట్ ట్రై చేశాను, కాలేదు. లాస్ట్ మంత్ కదా, 6 నెలల ప్రాబ్లం ఉంది మొత్తం. ఎందుకు తీసుకున్నావు మరి లోను? ఎందుకు తీసుకున్నావు? ఎందుకు జాబ్ ఎందుకు ఎక్కినావు చెప్పు మరి నాకు. నాకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. నేను నీలాగా లోన్ తీసుకున్నా. శాలరీ కట్టుకో మరి వస్తే. నేను నీలాగా లోన్ తీసుకుని కట్టుకున్నా మెగకొట్టలే. నువ్వు అసలు లోన్ ఎవడిస్తా నీకు ఫస్ట్ చెప్పు. అర్థం కాలే. లోన్ ఎవడిస్తాడు నీ మొహం చూసి? నీకెవడు ఇస్తారు ఫస్ట్? నువ్వు ఇచ్చినావు కదా. నువ్వు తెలియక ఇలాంటి వాళ్ళు తీసుకుంటే దొంగలని తెలియక ఇచ్చారు. తెలుసుకోవాలి కదా మరి, అంత పూర్తి తెలివి ఉండాలి కదా నీకు. ఎవరికి ఇవ్వను ఎవరికి ఇవ్వదు తెలియదా నీకు? మీ అమ్మ నాన్న వాళ్ళు కలిసి రోడ్డు మీద పడేశారు నిన్ను తీసుకొచ్చి ఆ ఏజెన్సీలో పడేశారు. కూరంబోకు మాటలు మాట్లాడి ట్రై చేస్తావు. నీకు నీ ఊపితే ఊడిపోయే జాబ్ నీకేమిటి కదా. మీ ఆఫీస్ మీ హెడ్ ఆఫీస్ కి మెయిల్ పెడితే ఎవడో నాకు తెలియదు అని చెప్పేసి రిప్లై వస్తుంది. అది నీ పొజిషన్ అక్కడ, తెలుసు కదా. వీడెవడో నాకు తెలియదు అని చెప్పేసి రిప్లై వస్తుంది. వీడు మాకు సంబంధించిన వాడు కాదు, వీడు హౌలగాడు అని చెప్పేసి రిప్లై వస్తుంది. అట్లా హుషారు మాటలు మాట్లాడదు జర, అర్థమైందా? కమిట్మెంట్ ట్రై చేస్తా అని చెప్పిన. ఇట్లా నువ్వు తేడా మాట్లాడితే అది కమిట్మెంట్ కూడా కట్ట ఇంటెన్షన్ కూడా పోతుంది నాకు, అర్థమైందా? నీకెంత ఉంది? నువ్వేమో సీఎం అనుకుంటున్నావు, పిఎం అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? నీకు నువ్వు హీరో అనుకుంటున్నావు నీకు నువ్వు? ఏమి అరగంట టైం ఇస్తే అన్ని రికార్డింగ్లు పోతాయి. మీ హెడ్ ఆఫీస్ మెయిల్ వస్తుంది, ఎస్కలేషన్ మంచి ట్విట్టర్ లో స్ట్రాంగ్ ఎస్కలేషన్ వస్తుంది. ఓకే, ఇంక్లూడింగ్ నంబర్స్, కాల్ రికార్డింగ్ అన్ని, స్క్రీన్ రికార్డింగ్ అన్ని వచ్చేస్తాయి. కంప్లీట్ ఆడియో రికార్డ్ అవుతుంది దగ్గర. ఈ విధంగా మీ ప్రోటోకాల్ బ్రేక్ చేసి మీ యొక్క పర్సన్ మాట్లాడుతున్నాడు,
సో చూసుకోండి జరా, కొద్దిగా పద్ధతి నేర్పండి ఈ పిల్లగాడికి. ఇంకోసారి డిఆర్ ఉందా మరి ప్రోటోకాల్ ఉందా లోన్లు తీసుకొని కట్టకుండా వెయిట్ చేయడం? మరి మీ టీం అంతా ఎందుకు ఉంది అక్కడ? ఒకటికి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీలాంటి వాళ్ళు పెట్టారు కదా. సో ప్రాబ్లమ్స్ విని ప్రాపర్గా రిసాల్వ్ చేయడానికి మిమ్మల్ని పెట్టారు. ఈ విధంగా బూతులు మాట్లాడమని చెప్పి కాదు. ఎవడు మాట్లాడాడు బూతులు? మరి ఇప్పుడు అన్నావు కదా, నాకు చెప్పి లోన్ తీసుకున్నావా, ఓకే, నీకు ఎవడు జాబ్ ఇచ్చాడు, నీ పిల్లని పిల్లలు దొరకట్లేదు, నువ్వు పెళ్లి చేసుకుని కూర్చున్నావు జాబ్ దగ్గర. స్టార్టింగ్ మాట్లాడింది ఎవరు సార్? ఏం మాట్లాడినా సార్ చెప్పు, తప్పేం మాట్లాడినా? నువ్వు తప్పు మాట్లాడి 100 చెప్తే ఇప్పుడు ఆన్ ద స్పాట్లో చెప్తా. ఒకటి పాయింట్ అవుట్ చేయి, తప్పు మాట్లాడినట్టు. మీకు పెళ్లి అయిందా, నీకు ఎవడు జాబ్ ఇచ్చాడు, నువ్వు నన్ను అడిగి జాబ్ జాయిన్ అవ్వంటే నేను అడిగి జాబ్ లో జాయిన్ అవ్వలేదు నేను. మరి నువ్వు ఫస్ట్ దానికి ముందు ఏమన్నావు? నువ్వు నాకు లోన్ ఎందుకు తీసుకున్నావు? మరి లోన్ ఎందుకు తీసుకున్నావు? ఎందుకన్నావు? నాకు చెప్పి తీసుకున్నావా? నాకు లోన్ చెప్పి తీసుకున్నావా అని చెప్పి డైలాగ్ కొట్టినాకనే నా డైలాగ్ వచ్చింది, అంతకుముందు రాలేదు కదా. అర్థమైందా? సో ఫస్ట్ ప్రోటోకాల్ బ్రేక్ చేసింది మీరు, నేను కాదు. మీరు నాకు అడిగి లోన్ తీసుకున్నావా, లోన్ ఎందుకు తీసుకున్నావు, ఇలాంటి క్వశ్చన్లు మీకు ఏముంది అథారిటీ అడగడానికి? మరి కమిట్మెంట్ ఎందుకు ఇచ్చారు? మరి కమిట్మెంట్ ఎవరు ఇచ్చారు? ట్రై చేస్తా అని చెప్పాను నేను. కదా మరి ఈ మంత్ ఎందుకు ఇచ్చారు మరి కమిట్మెంట్? నేను ట్రై చేస్తా అని చెప్పాను. ట్రై చేస్తా అంటే మరి 5 lakhs లోన్ తీసుకుని ట్రై చేస్తాను చెప్పేసి కేసు అట్లాగే హోల్డ్ పెట్టుకోవాలా మేము? హోల్డ్ పెట్టకపోతే మూవ్ చేయండి ఫర్దర్ గా. లీగల్ థింగ్ మూవ్ చేస్తాను మరి ఇప్పుడే. మూవ్ చేయని చెప్పినా సార్, అదే అంటున్నా కదా. లీగల్ థింగ్ మూవ్ చేస్తాను. ఇంటి అడ్రస్ చెప్పండి, ఇంటి దగ్గర అడ్రస్ బెంగళూరు, హౌస్ నెంబరు, ప్రాపర్ ఏరియా అడ్రస్ చెప్పండి సార్. ప్రాపర్ అంటే నేను ఇప్పుడు అన్నన్ పర్సన్కి ఆన్ కాల్ అని చెప్పలేను కదా, నా అడ్రస్ డిస్క్లోజ్ చేయలేను కదా. ఇప్పుడే నువ్వు తేడా మాట్లాడుతున్నావు. నేను ఎట్లా నమ్మాలి మీరు ఆన్ రోల్ ఎంప్లాయ్ అని? ఎక్కడి నుంచి వస్తుంది సార్? నాకు కాలకు ఫోన్ నెంబర్కి వచ్చింది, ఎక్కడికి వస్తుంది నాకేం తెలుస్తుంది ఫోన్? అది ఎవ్రీ మంత్ ఎవరు ఫాలో అప్ చేస్తాను లాస్ట్ 2 months నుంచి? ఎవ్రీ మంత్ ఎవరైనా ఫాలో అప్ చేయని కంప్లైంట్ రైజ్ చేస్తే వీడు నాకు సంబంధించిన వాడు కాదు, వాడు ఎవడో నాకు గెలవ అని చెప్పేసి మీ వాళ్ళు అంటారు. మరి ఎట్లా అడ్రస్ చెప్పాలి మీకు? అడ్రస్ చెప్పడానికి అడ్రస్ చెప్పి ఐడి కార్డ్ పంపడానికి మీరేం భయపడతారు? అట్లా ఐడి చెప్పండి ఒకసారి నాకు. అర్థం కాలేదు. మీ పొజిషన్ ఏంది బ్యాంక్లో? నేను మేనేజర్. మెయిల్ ఐడి చెప్పండి మీది. అర్థం కాలేదు. మనీ బియ్యం ఉంటుంది సార్ మెయిల్ ఐడి. మనీ ఉంటుంది, మీ మెయిల్ ఐడి చెప్పండి, అఫీషియల్ మెయిల్ ఐడి. అఫీషియల్ మెయిల్ ఐడి నాట్ పాసిబుల్ సార్. మరి నాట్ పాసిబుల్ అంటే నేను అడ్రస్ ఎట్లా చెప్పాలి? మీరు తేడా ఇప్పుడే మాట్లాడుతున్నారు. హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ? అవును, మరి మీరు అడ్రస్ ఎందుకు చేంజ్ చేసుకున్నారు? మరి యాప్ లో లోన్ తీసుకున్నప్పుడు అడ్రస్ పెట్టారు, ఇక్కడ అడ్రస్ ఎందుకు చేంజ్ చేసుకున్నారు? ఇప్పుడు మీరు జాబ్ చేయడానికి ఇంటికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా, ఆఫీస్కి వచ్చారా? మేము ఆఫీస్ లోనే పనిచేస్తాం. మరి ఆఫీస్ లో వర్క్ చేసినప్పుడు జాబ్ ఎంప్లాయ్మెంట్ కోసం కూడా తిరుగుతాడు కదా, అక్కడిక్కడ ఒకటే చోటు ఉండరు కదా. మరి అలాంటప్పుడు యాప్ అప్డేట్ చేసుకోవచ్చు, అడ్రస్ చేంజ్ అయినట్టు. యాప్ లో అప్డేట్ చేసుకుంటా, కేవైసీ అప్డేట్ చేసుకుంటా, ఏముందండి? అన్నీ చేసుకోండి. మరి అయితే మరి అన్ని మీరే మాట్లాడతారు. మరి కేవైసీ అడగాలి మీరు అడగాల్సింది ఏముంది? కేవైసీ అప్డేట్ చేసుకోండి సార్ అని చెప్పాలి. ఎందుకంటే నాకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీతోటి. మీరు ఆన్ రోల్ ఎంప్లాయీ వెండిదర్ అని చెప్పేసి నేను నమ్మట్లేదు. మీరు థర్డ్ పార్టీ పర్సన్ నేను అనుకుంటున్నా కాబట్టి మీకు రివీల్ చేయట్లేదు అడ్రస్. తప్పేముంది దానిలో? ఒకటి మీరు గుర్తుంచుకోండి, ప్రతి కస్టమర్ తోటి మీకు బ్రెయిన్ లో అది మజిల్ మెమరీ అంటారు, అది టంగ్ అట్లా ఉంటుంది, స్లిప్ అయిపోతుంది మీకు. నాకు తెలుసు కదా, 100 మందితో మాట్లాడి సేమ్ 100 మందితోటి మీరు ఇట్లా ఈ విధంగా మాట్లాడితే అది మజిల్ మెమరీకి వెళ్ళిపోతుంది బిహేవియర్. అదే బిహేవియర్ మీ నా దగ్గర వచ్చింది అంతే. సో మీరు ప్రోటోకాల్ ప్రాపర్ గా ఫాలో అయ్యి మాట్లాడితేనే కస్టమర్ ఏదైనా కట్టడానికి విల్లింగ్ ఉంటాడు. మీరు ఈ విధంగా కస్టమర్కి హ్యూమిలేట్ చేస్తే వాడు ఎందుకు కడతాడు? ఇంకా చెప్పండి. లాస్ట్ 2 months నుంచి ఏం చెప్పారు మీరు? లాస్ట్ 2 months నుంచి ఇట్లా మాట్లాడారు మీతోటి? లాస్ట్ 2 months కానీ కదా సార్, స్టార్టింగ్ లో ఇట్లా మాట్లాడారు అన్ని రికార్డింగ్ దగ్గర. ఎవరు స్టార్టింగ్ మాట్లాడింది? మీ కేసు నా దగ్గరకు వచ్చింది లాస్ట్ మంత్. మీ కేసు మీ దగ్గరకు వచ్చింది, ఇది మ్యాటర్ కాదు. నా కేసు స్టార్టింగ్ నుంచి ఎంతమంది డీల్ చేస్తారు అది మ్యాటర్ కదా. అవి మా తెలియదు కదా సార్. మీకు తెలియకపోతే మీకు ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఆర్గనైజేషన్ సంబంధం, అంతేగాని మీతో నాకు సంబంధం లేదు ఒక్కరితోటి. ఒక నిమిషం. మంత్ ఈ కేసు నేను ఫాలో అప్ చేశాను, ఓకేనా? లాస్ట్ మంత్ నేను మీతో మాట్లాడాను. ఏం చెప్పారు? మంత్ వరకు నేను క్లోజ్ చేసుకుంటాను, నాకు 110 కి మీరు అప్రూవల్ సెటిల్మెంట్ పెట్టండి, నేను 110 ట్రై చేస్తాను అని చెప్పారు మీరు. ఈ మంత్ నేను అడిగి చూస్తా సార్ వేరే వాళ్ళకి. ఇప్పుడు నేను వినండి, నేను ప్రీవియస్ గా కొన్ని బ్యాంకులను సెటిల్మెంట్ చేశాను. ప్రజెంట్ నా దగ్గర అమౌంట్ లేక ఈ మంత్ ట్రై చేస్తా అని చెప్పాను. ఈ మంత్ లో అమౌంట్ ఇవ్వని చెప్పాడు. లాస్ట్ మంత్ మీరేం చెప్పారు? 110 నేను ట్రై చేస్తాను, 110 నాకు ఇవ్వనని చెప్పారా చెప్పలేదా పేమెంట్? అవును, నేనే మాట్లాడదు మీతో లాస్ట్ మంత్ కూడా. నేనేం చెప్పాను? సార్ 110 రాదు, ఎందుకంటే మీ టోటల్ అవుట్స్టాండింగ్ అమౌంట్ ఎక్కువ ఉంది, 110 మేము ట్రై చేయలేము, 130 to 150 మధ్యలో మేము ట్రై చేస్తామని చెప్పానా చెప్పలేదా మీకు లాస్ట్ మంత్? చెప్పారు సార్. ఇప్పుడు నేను కూడా వినండి, నేను ప్రీవియస్ గా నేను చెప్పేది వినండి పూర్తిగా. లాస్ట్ మంత్ మీరేం చెప్పారు? నాకు 2 days టైం ఇవ్వండి, నేను కన్ఫర్మ్ చేస్తాను మీకు అమౌంట్ వచ్చేది లేదని చెప్పేసి అన్నారా లేదా? తర్వాత మీరు 25th రోజు మేము కాల్ చేసి మీరు ఏం చెప్పారు? అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు నాకు ఈ మంత్, నెక్స్ట్ మంత్ వస్తే ఏం చెప్పారా చెప్పలేదా? ఈ మంత్ మళ్ళీ మేము స్టార్టింగ్ లో కాల్ చేస్తే మీరు ఏం చెప్పారు? 20 వరకు వెయిట్ చేయండి, నాకు 20 వరకు అమౌంట్ వస్తాయి, నేను కన్ఫర్మ్ చేసుకొని చెప్తానని చెప్పారా చెప్పలేదా? ఇప్పుడు ఒకటి వినండి, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేకనే డిఫాల్ట్ అయిపోతుంది. సో కొద్దిగా మాటలు అక్కడిక్కడ అవుతాయి, ఇంత ముందు అవుతుంది, ఓకేనా?
సో దాని కమిట్మెంట్ నేను ట్రై చేస్తాను చెప్పాను. అష్యూరెన్స్ 100% అష్యూరెన్స్ అయిపోతాను, మీకు ఎప్పుడూ కమిట్మెంట్ ఇవ్వలేదు. నేను ట్రై చేస్తానే చెప్పాను. సో ఇప్పుడు అమౌంట్ నేను ఆల్రెడీ ట్రై చేశాను, ప్రాపర్టీ గిట్ట అమ్ముడు పోలేదు. నెక్స్ట్ మంత్ అది అమౌంట్ వచ్చేట్టున్నది ప్లాన్. లాస్ట్ మంత్ లాస్ట్ ఈఎంఐ ఎప్పుడు పేమెంట్ చేస్తారు సార్ తెలుసా సార్ మీకు? అది డిఫాల్ట్ అయిన ఛానల్ నేను ఒప్పుకుంటా, బట్ సిచ్యువేషన్ బాగాలేదని డిఫాల్ట్ అయింది. జూన్ అవును సార్ 2025 జూన్ లో పేమెంట్ చేస్తారు లాస్ట్ పేమెంట్. నెక్స్ట్ మంత్ కి 1 year మీరు పేమెంట్ చేయక అంటే నేనే మీ కేసు 2 months హ్యాండిల్ చేశాను. అంటే రిమైనింగ్ 8 months ఎంత మంది హ్యాండిల్ చేస్తుంటారు సార్ మీ కేసు? ఇప్పుడు మీరే ఎట్లా మాట్లాడరు? రిమైనింగ్ 8 months ప్రాపర్ గా మాట్లాడడం గ్యారంటీ ఏమిది? ఎట్లా మాట్లాడరు మీకు ఐడియా ఉందా? ఆ 8 months వాళ్ళు మీతో ఎట్లా డీల్ చేస్తారో నాకు తెలియదు సార్. తెలియదు అంటే ఎట్లా అయిపోతుంది సార్? నేను చెప్తున్నా కదా ఇప్పుడు అంత ప్రత్యక్ష సాక్షి నేనేం క్వశ్చన్ ఏమంటున్నా అంటే మిమ్మల్ని, మీరు నాకు ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ అని చెప్పుకుంటూ వచ్చారు కదా, అలాగే 8 months లో మీరు ఎంత మంది చెప్పారని అడుగుతున్నాను. 8 months స్టార్టింగ్ ఏం చెప్పలేదు, డైరెక్ట్ 6 నెలలు పడతాయని చెప్పాను స్టార్టింగ్ లో. మరి ఇప్పుడు 2 months లాస్ట్ మంత్ అడితే ఈ మంత్ అన్నారు, ఇప్పుడు అడితే మళ్ళీ నెక్స్ట్ మంత్ అన్నారు, నెక్స్ట్ మంత్ అడితే మళ్ళీ ఇంకో మంత్ అని చెప్తారు కదా. నీకు అట్లా ఎట్లా చెప్తారు సార్? ఇప్పుడు అట్లా అనుకుంటే మరి వేరే కార్డు సెటిల్మెంట్ అయినాయి అవి అట్లా చెప్పుడు వచ్చాయి. వేరే వాళ్ళు అనుకుంటే మీకు వేరే వాళ్ళు తక్కువ అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి సెటిల్మెంట్ క్లోజ్ చేస్తున్నారు కదా. మరి తక్కువ వచ్చిన వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు కదా. అలాంటప్పుడు మరి వేరే సెటిల్మెంట్ చేసుకున్న బదులు మాకు కూడా చేయొచ్చు సెటిల్మెంట్. మరి ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా మీరు తక్కువ పెట్టలేదు అని చెప్పేసి, వేరే వాళ్ళు తగ్గిస్తే అది ఇప్పుడు నాకు లిమిటెడ్ అమౌంట్ ఉన్నప్పుడు నేను నంబర్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. నాకు తక్కువ ఇచ్చే వాడికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నా, ఎక్కువ ఇచ్చే వాడికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నా చెప్పండి. నీకు ఎస్బీఐ ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఐసిఐసి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్, ఓకేనా? అట్లాగే నాన్ బ్యాంకింగ్ యాప్స్ కూడా అట్లాగే ఉంటాయి. ఒప్పుకుంటా, బట్ దాని ఫాలో అప్ కూడా కొద్దిగా నీట్ గా ఉంటుంది. అదర్ బ్యాంక్స్ ఎట్లా ఫాలో అప్ చేస్తారు, నీట్ గా ఫాలో అప్ చేస్తారు. మీకు తెలుసు కదా కొన్ని బ్యాంక్స్ ఎట్లా ఫాలో అప్ చేస్తే మంచి నీట్ గా ఉంటాయి వాళ్ళ ఫాలో అప్స్. ఇవి 6 నెలలైనా నీట్ గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఎక్కువ కట్టినా పర్లేదు అనిపిస్తుంది, ఎందుకంటే టైం ఇచ్చారు, కొద్దిగా నీట్ గా మాట్లాడారు, ఏం హ్యూమిలేట్ చేయలేరు, పక్క వాళ్ళకి కాల్ చేయరు అని చెప్పేసి. కొన్ని బ్యాంక్స్ ఎట్లా ఉంటాయి తెలుసు కదా మీకు, కొన్ని ఎన్బిఎఫ్స్ ఎట్లుంటాయి, వేరే వాళ్ళు అందరికి కాల్ చేసి కస్టమర్ ని పరుగు మొత్తం తీస్తారు. సో కస్టమర్ కూడా కొద్దిగా మనసులో పెట్టుకుంటాడు కదా ఇలాంటివన్నీ. లాస్ట్ 2 months నుంచి మా సైడ్ నుంచి మీకు ఆల్రెడీ నెంబర్స్ కానీ కాల్స్ పోయినాయా? లాస్ట్ 2 months కానీ వెళ్ళలేవు సార్. దానికి ముందు వెళ్ళి అది వేరే డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఉంటాయి కదా. డిపార్ట్మెంట్ అయినా నాకు ఒకటే డిపార్ట్మెంట్ కదా, మీ దగ్గర ఎంటర్ సార్. మనీబీ అనేది ఒకటే కాదనట్లేదు, డిపార్ట్మెంట్ చాలా మంది ఉంటారు, దానికి వేరే వేరే డిపార్ట్మెంట్. షూర్ సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటి వినండి, నా దగ్గర అమౌంట్ లేదు, నాకు నెక్స్ట్ మంత్ వచ్చే అట్టున్నది. సో నెక్స్ట్ మంత్ దాన్ని ప్లాన్ చేద్దాం సెటిల్మెంట్. ఈ మంత్ అయితే అయ్యేట్టు కష్టం. ఒక ఈఎంఐ పేమెంట్ చేయండి సార్. మరి అయితే నేను ఇప్పుడు మా క్లయింట్కి ఏం చెప్పాలి ఆన్సర్? ఆన్సర్ ఏం చెప్తా సార్, కస్టమర్ దగ్గర డబ్బులు రావట్లేదు అని చెప్పండి. లాస్ట్ మంత్ అదే చెప్పండి, ఇప్పుడు 20th వరకు అదే చెప్పుకుంటూ వచ్చాను మీ కేసు గురించి. ఇన్ఫార్మ్ చేస్తున్నారు కదా, అట్లా ఇబ్బంది పడుతున్నానే. ఇప్పుడు మా క్లయింట్కి ఏం ఆన్సర్ చెప్పాలి సార్? సార్ క్లయింట్కి చెప్పండి సార్, టైం పడుతుంది అంటే కస్టమర్ దగ్గర డబ్బులు లేవంటే నెక్స్ట్ మంత్ ఇస్తా అంటున్నాను చెప్పండి. మరి అలాంటప్పుడు కమిట్మెంట్ ఎందుకు ఇచ్చాను? కమిట్మెంట్ ఇవ్వలేదు సార్, ట్రై చేస్తాను చెప్పాడని చెప్పండి. లేదు సార్, మీరు ఇచ్చిన కమిట్మెంట్ నేను మా క్లయింట్కి ఇచ్చాను. కస్టమర్ ట్రై చేస్తాను చెప్పాడు, పీటీపీ ఇవ్వలేడని చెప్పండి. పీటీపీ గివెన్ కాదు సార్, ఆల్రెడీ మీరు పంపించిన కాల్ రికార్డింగ్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి, స్టార్టింగ్ మొత్తం ఉంది వాళ్ళ దగ్గర. నేను ట్రై చేస్తానే చెప్పాను, ప్రతి కాల్లో కావాలంటే పేమెంట్ చేస్తాను, నాకు 20th రోజు ఖచ్చితంగా పేమెంట్ కావాలని మా క్లయింట్. నేను అట్లా లేదు సార్, నేను ప్రతి కాల్లో ట్రై చేస్తానే చెప్పి ఉంటా. ఇప్పుడు కూడా మీరు ఏం చెప్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ అని చెప్తున్నారు. నేను ఏమంటున్నా, ప్రతి కాల్ కూడా ట్రై చేస్తానే చెప్పాను సార్, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తున్నా కదా. క్లయింట్ తో కూడా ప్రాబ్లం ఉండదు. కస్టమర్ పీటీపీ ఇవ్వలేడు, క్లియర్ కట్ గా ట్రై చేస్తా అని చెప్పాడని చెప్పండి. మరి అలాంటప్పుడు మరి నువ్వు కస్టమర్ ని హ్యాండిల్ చేయనప్పుడు మరి నీకెంత బాబు జాబ్ అంటే నేనేం చెప్పాలి చెప్పండి? 100 మందికి రికవరీ కేసులు ఇస్తే 100 రికవరీ కావు, కొద్దిగా టైం పడుతుందని చెప్పాలి సార్. అట్లా సార్ మీరు చెప్పిన మ్యూజిక్ నేను చెప్పలేను. చెప్పలేదు తెలుసు, యాజ్ ఎంప్లాయీగా మీరు కూడా కొద్దిగా చెప్పండి, రీజనబుల్ గా చెప్పండి, మీ స్టైల్లో చెప్పండి. చెప్పలేదు అట్లా చెప్తే చేస్తారు కానీ. ఇప్పుడు మీ జాబ్ కోసం ఈఎంఐ నేను అడిగింది తేవాలి సార్. ఇప్పుడు మీ జాబ్ కోసం నేను తేవలేను కదా అట్లా. నేను నా జాబ్ కోసం అని చెప్పట్లేదు సార్, నేను నా జాబ్ కోసం కట్టమని చెప్పిన లాస్ట్ మంత్ కట్టించాను మీతోటి. నేను నా జాబ్ కోసం చెప్పని చెప్పుకోవట్లేదు నేను అలా అనలేదు సార్. ఇప్పుడు మీరు ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను, నేను ట్రై అని చెప్పాను, పీటీపీ ఇవ్వలేదు. మీరు అక్కడ పీటీపీ తీసుకుంటే నేనేం చేద్దానికి చెప్పండి. పీటీపీ ఇచ్చా అని చెప్పట్లేదు సార్. మరి పీటీపీ అయినప్పుడు ప్రాబ్లం లేదు కదా. ఇంకా లాస్ట్ మంత్ పేమెంట్ చేస్తా అని చెప్పి మీరు బ్రేక్ చేశారు. బ్రేక్ గా సార్, నేను ట్రై చేస్తా అని చెప్పాను. ఈ మంత్ కూడా సేమ్ అదే చెప్తున్నారు. ఒక్క నోట్ చెప్తా వింటారా? ప్రతి ఒక్క కస్టమర్ చెప్పే సేమ్ రీజనే సార్. అది రీజన్ అంటే వ్యాలిడ్ రీజన్ ఉంటుంది సార్, మీకు అర్థం కాదు. అది కస్టమర్ వ్యాలిడ్ రీజన్ చెప్తాడు, బట్ మీరు ఉన్న పొజిషన్కి ఏంటంటే దాన్ని వినలేరు మీరు, అంతే ప్రాబ్లం. అది నాకు ఐసిఐసి క్రెడిట్ కార్డు, నాకు లోన్ పెండింగ్ ఉంది సార్, ఓకేనా? నేను అదే రీజన్ చెప్పలేను కదా. మీరు ఐసిఐసి ఫాలో అప్ చూసుకోండి సార్, ఎంత నీట్గా ఉంటుందో మీకు తెలియదా? అదే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు నా దగ్గర ఉన్న 100 customers లో 95% కస్టమర్స్ అదే రీజన్ చెప్తారు. బిజినెస్ పోయిందో, జాబ్ పోయింది,
ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మదర్ అని పేరు, ఫాదర్ అని వేరే రీజన్ చెప్తే వేరే రీజన్ చెప్పట్లేదు తెలుసా. మళ్ళీ వాళ్ళు రికార్డింగ్స్ అన్ని చెక్ చేసి వాళ్ళు మంచిగా జాబ్ చేస్తుంటారు, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది అకౌంట్ లోకి. అప్పుడు ఏం చెప్పాలి మరి? సార్ ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు సార్, నేనే ఫాలోఅప్ చేస్తున్నా కస్టమర్. అతను సాఫ్ట్వేర్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, స్టార్ట్అప్ కంపెనీ. 2,50,000 లోన్ తీసుకున్నాడు. అతను శాలరీ ఎవ్రీ మంత్ 1,20,000 పడుతుంది. పేమెంట్ కట్టట్లే 1 year నుంచి. అతనికి ఏం చెప్పాలి అడిగితే ఏమంటున్నాడు తెలుసా, మా ఇంట్లో వాళ్ళు లోన్ తీసుకున్నట్టు తెలియదు, వాళ్ళు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేయకండి, నేనే లోన్ క్లియర్ చేసుకుంటా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ కస్టమర్ ఏమన్నా చెప్పండి, క్లియర్ చేసుకుంటా అని చెప్తున్నాడు కదా, ఇంకేమంటారు? మరి అలాంటప్పుడు లోన్ ఎందుకు తీసుకోవడం? ఆల్రెడీ ₹1,00,000 శాలరీ వస్తుంది సార్ ఎవ్రీ మంత్. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు కాల్ చేస్తారు? మీరు కస్టమర్ కి కాల్ చేయండి అయిపోతుంది కదా. మీరు అట్లా చెప్పి ఉంటారు, వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేద్దామని చెప్పి ఉంటారు, అందుకు వద్దు అంటున్నాను. కస్టమర్ నాట్ కాంటాక్ట్ అవుతుంది సార్. మరి ఎట్లా మీతో కమ్యూనికేషన్ ఎట్లా ఇవన్నీ ఎట్లా చెప్పాడు మీకు? కాంటాక్ట్ అయ్యే చెప్పాడు కదా. వాళ్ళ ఫాదర్ కి రిఫరెన్స్ నెంబర్స్ కాల్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ కాల్ చేస్తే కస్టమర్ మా కాంటాక్ట్ అయ్యారు. ఓకే, రిఫరెన్స్ నెంబర్ ఎందుకు మెన్షన్ చేస్తారు కస్టమర్ వాళ్ళ ఫాదర్ నెంబర్? ఇప్పుడు సార్ మనము ఓవరాల్ గా సమాజం గురించి మాట్లాడుకున్నా, ఇప్పుడు మన కేసు గురించి మాట్లాడదాం. చెప్పండి, సమాజం గురించి మాట్లాడదాం అంటే ఇట్ విల్ బికమ్ డిఫరెంట్ టాపిక్. ఎగ్జాంపుల్ ఓకే మీరు చెప్పింది ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక లెండింగ్ అనేది ఒక బిజినెస్ లో రిస్క్ ఉంటుంది, రిస్క్ రెడీ అయ్యే బిజినెస్ లో దిగాలి. ఇప్పుడు ఆ కస్టమర్ ఏమన్నాడు, మీ ఫాదర్ మా ఫాదర్ కాల్ చేసి నేను ఎస్టిమేషన్ చేస్తా అంటే మేమే లోన్ ఇవ్వాలి మీకు, మేమే మళ్ళీ మీరు కస్టమర్ మనం బెదిరిస్తున్నాడు, మళ్ళీ మేము ఎస్టిమేషన్ చేస్తా అని చెప్పేసి. తప్పదు, కస్టమర్ కమ్యూనికేషన్ లో ఉండాలి. నేను కూడా చెప్తా కదా, కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయాలి, మాట్లాడాలి మీతోటి. నేను మాట్లాడుతున్నా కదా. మరి 1 lakh శాలరీ వస్తున్నప్పుడు లోన్ తీసుకున్నావు, మరి సరే తీసుకున్నావు, ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంత 10,000 కట్టుకోవాలి 1 lakh శాలరీలో ఎవ్రీ మంత్. సరే సార్, ఇప్పుడు ఒక్కడు ఒక రకంగా ఉంటాడు. ఇప్పుడు నేనైతే నాకు ఎవరికైనా ట్రై చేయండి సార్ ఈఎంఐ. ట్రై చేస్తా కానీ మళ్ళీ మీరు ట్రై చేస్తా అని చెప్పినట్టు నాకు పట్టుకొని మీరు పేమెంట్ చేస్తా అని చెప్పారని చెప్పేసి అనకండి. నేను మాక్సిమం ట్రై చేస్తా. ఒక అడ్జస్ట్మెంట్ అయితే ఇక సెటిల్మెంటే ప్లాన్ చేస్తాం మంత్ లోపు కూడా. బట్ మోస్ట్లీ ఇది నెక్స్ట్ మంత్ అవుతుంది. బట్ బిఫోర్ కూడా విల్ ట్రై. సో విన్నారు కదా ఫ్రెండ్స్, లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అయినంత మాత్రాన సో రికవర్ ఏజెంట్లు సో కస్టమర్లని అరేంజ్మెంట్ చేయడానికి ఉండదండి. సో వాళ్ళకు నచ్చినట్టు కస్టమర్ని హ్యూమిలేట్ చేయడానికి కూడా లేదు. మీ యొక్క రైట్స్ తెలుసుకుంటే లోన్ రికవర్ ఏజెంట్స్ వల్ల అరేంజ్మెంట్ అవ్వకుండా ఉండగలరు. ఛానల్ ప్లేలిస్ట్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి. సో ఏజెంట్ హోమ్ విజిటింగ్ చేసినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయనో సో ప్రీవియస్గా వీడియోస్ చేశాను. సో ఇంకా ఎవరైనా చూడకపోతే సో వెళ్ళి చూడండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.